సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం డాక్టర్ సమరం గారు రచించినటువంటి వ్యాధులు పచ్చాలు అనే పుస్తకంలో నుండి క్రిందటి ఎపిసోడ్లో చర్మ వ్యాధులకు పచ్చాలు అనవసరం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం రక్తపోటు ఉన్నవారిలో ఆహార వివరాలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. రక్తపోటు అంటే తలనొప్పి విడవకుండా ఉంటుందనో, చికాకు కోపం ఎక్కువ ఉంటాయనో, ఒళ్ళు తూలుతుందనో చాలామంది భావిస్తారు. కానీ రక్తపోటు ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక్క బాధ ఉండి తీరాలనుకోవడం తప్పు. వాస్తవానికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు కొద్దిమందిలోనే బాధలు కనబడతాయి. ఇంకో రకంగా చెప్పాలంటే రక్తపోటు ఉండే వ్యక్తిలో తలనొప్పి, ఇతర బాధల కంటే ఆయాసం, అలుపు ఉంటాయి. కొద్దిపాటి పనికే అలసిపోయినట్లు అవుతారు. అయితే అందరిలోనూ ఈ బాధలు ఉండవు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా రక్తపోటు ఉంటే వారికి పుట్టిన పిల్లలు 20 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి సంవత్సరానికి ఒకసారైనా రక్తపోటు చూపించుకుంటూ ఉండటం అవసరం. కుటుంబంలో ఎవరికీ రక్తపోటు లేని వ్యక్తులు 40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి అప్పుడప్పుడు డాక్టర్ చేత రక్తపోటు ఎంత ఉన్నది పరీక్ష చేయించుకోవడం అవసరం. మొదట్లోనే రక్తపోటును గుర్తిస్తే తగిన జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి దుష్ఫలితాలు కలగకుండా చేసుకోవచ్చు. రక్తపోటు దుష్ఫలితాలు ప్రారంభమైన తరువాత వ్యాధి త్వరగా తగ్గదు. పైగా ఊహించని దుష్పరిణామం సంభవించవచ్చు. రక్తపోటు వల్ల కలిగే దుష్ఫలితాలలో గుండెకు సంబంధించినవి ముఖ్యమైనవి. రక్తపోటు ఎక్కువ కాలం నుంచి ఉన్నట్లయితే గుండె పెరుగుతుంది. దీనివల్ల ఆయాసం, గుండెదడ వస్తాయి. గుండెకు సంబంధించిన రక్తనాళాలు దెబ్బతింటాయి. చివరికి రక్తపోటు గుండెపోటుకి దారితీస్తుంది. మ్యాలిగ్నెంట్ హైపర్టెన్షన్ అనే ఒక రకమైన రక్తపోటు భయంకరమైన పరిణామాలను కలిగిస్తుంది. ఇటువంటి రక్తపోటు ఎన్ని రకాల మందులు వాడినా తగ్గకుండా త్వరగా పెరిగిపోతూ రక్తనాళాలని, ఇతర శరీరాంగాలని నాశనం చేస్తుంది. ఈ విధమైన రక్తపోటు కలిగి కొందరు సంవత్సరంలోపే మరణిస్తారు. ఎందుకంటే మ్యాలిగ్నెంట్ హైపర్టెన్షన్ వల్ల గుండె పెరుగుతుంది, శ్వాసకోశాల్లో నీరు చేరుతుంది, కంటి నరాలు దెబ్బతింటాయి, మూత్రపిండాలు పనిచేయడం మానేస్తాయి. చివరికి మృత్యువు అతి త్వరగా దరిచేరుతుంది. రక్తపోటు వల్ల మెదడు కూడా దెబ్బతింటుంది. మెదడులోని రక్తనాళాలు ఒత్తిడికి గురి అయినప్పుడు తలనొప్పి, ఒళ్ళు తోలడం, మగతగా అనిపించడం వంటి చిన్న చిన్న బాధలు కలుగుతాయి. ఒకవేళ రక్తపోటు దుష్ఫలితాలు మెదడులో ఎక్కువ కలిగితే మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు చిట్లడం వంటి విషమ పరిణామాలు సంభవిస్తాయి. దానివల్ల పక్షవాతం రావడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. అధిక రక్తపోటు వల్ల కంటికి సంబంధించిన రక్తనాళాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల చూపు మందగించడం లేదా అకస్మాత్తుగా అంధత్వం ప్రాప్తించడం జరుగుతుంది. రక్తపోటుని నిర్లక్ష్యం చేసినట్లయితే రకరకాల బాధలు కలుగుతాయి. అంతేకాదు కొందరికి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. రక్తపోటు వల్ల మరణించిన వారిని చూస్తే వారిలో 60% మందికి గుండెకు సంబంధించిన దుష్ఫలితాలు కలిగిన వారే. 35% మంది మెదడులోని రక్తనాళాలు దెబ్బతినగాను, 5% మంది మూత్రపిండాలు పనిచేయకపోవడం వల్ల మరణించిన వారే. దీనిని బట్టి అధిక రక్తపోటు వల్ల గుండెకు సంబంధించిన దుష్ఫలితాలు ఎక్కువని తేలుతుంది. రక్తపోటు ఉన్నవారు తరచూ డాక్టర్కి చూపించుకుంటూ ఆహారంలో, అలవాట్లలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో ఉప్పును బాగా తగ్గించి తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉప్పు గుండెకి, మూత్రపిండాలకి హాని కలిగిస్తుంది. అసలే రక్తపోటు ఉన్న వ్యక్తిలో మూత్రపిండాల ద్వారా ఉప్పు బయటికి ఎక్కువ పోదు. దానికి తోడు ఉప్పు ఎక్కువ తింటే మరింత హాని కలుగుతుంది. కొందరు ఉప్పు బదులు సైంధవ లవణం వాడవచ్చనుకుంటారు. కానీ మామూలు ఉప్పులో కానీ సైంధవ లవణంలో కానీ సోడియం దాదాపు ఒకటే విధంగా ఉంటుంది. అందుకని ఉప్పుకి బదులుగా సైంధవ లవణం కూడా పనికిరాదు. కావాలంటే ఆహారానికి కొంత రుచి కలిగించడానికి నిమ్మరసం, ఆవాలు వంటివి ఉపయోగించాలి. ఆహారంలో నెయ్యి, డాల్డా, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె వాడకూడదు. వీటి వల్ల రక్తపోటు ఉన్నవారికి మరింత నష్టం కలుగుతుంది. కూరల్లోకి సఫోలా, పత్తిగింజల నూనె, పొద్దుతిరుగుడు నూనె వాడవచ్చు. ఇవి రక్తపోటుని నిరోధిస్తాయి. అందుకని రక్తపోటు లేనివాళ్లు కూడా నెయ్యి, డాల్డా వంటివి మానివేసి సఫోలా, పత్తిగింజల నూనె వంటివి వాడటం అవసరం. దీనివల్ల వారికి రక్తపోటు వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ పదార్థం నెయ్యి, డాల్డా, కొబ్బరి నూనె వంటి వాటితో కలిసి రక్తనాళాల గోడలు దళసరిగా తయారై
వ్యాకోచించే గుణాన్ని కోల్పోతాయి. దాంతో గుండె శరీరానికంతటికీ రక్తాన్ని అందించడానికి ఎంతో ఫోర్స్గా పనిచేయవలసి వస్తుంది. దాంతో గుండె బలహీనమై సాగిపోతుంది. రక్తనాళాలు దళసరిగా మారిన వారిలో రక్తపోటు పెరగడమే కాకుండా రక్తనాళాల లోపల కొన్ని చోట్ల రక్తం గడ్డకడుతుంది. ధూమపానం మంచిది కాదు. రక్తపోటు ఉన్నవారికి అసలే పనికిరాదు. ధూమపానం చేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం కూడా రక్తపోటుకి కారణం. మధుమేహ వ్యాధిని జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలి. రక్తపోటు ఉన్నవాళ్ళు రోజు కొంతైనా శరీర శ్రమ చేయాలి. ఆసనాలు, జాగింగ్ రక్తపోటు తగ్గడానికి ఉపయోగపడతాయి. రక్తపోటు ఉన్నవాళ్ళకి స్థూలకాయం ఉంటే తగ్గడానికి కృషి చేయాలి. లేకపోతే స్థూలకాయం వల్ల గుండెకు మరింత శ్రమ పెరుగుతుంది. రక్తపోటు ఏమాత్రం ఉన్నా మొదటి దశలోనే చికిత్స పొందితే ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా ఆరోగ్యం చక్కగా నిలబడుతుంది. ఈరోజు మనం రక్తపోటు ఉన్నవారిలో ఆహార వివరాలు ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో గౌటు వ్యాధి ఉంటే పథ్యం ఏంటో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.